నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో మనం చూసుకుంటే వేల మంది ప్రవాసుల మీద ప్రయాణ నిషేధం అయితే ఉంది. అంటే వాళ్ళు వాణిజ్య పరిశ్రమల శాఖకు సంబంధించి కావచ్చు, న్యాయ మంత్రిత్వ శాఖకు సంబంధించి కావచ్చు, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కావచ్చు, లేకపోతే ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కు సంబంధించి బకాయిలు జరిమానాలు ఏవైతే ఉన్నాయో అవి కట్టకపోవడంతో కువైట్ ప్రభుత్వం వారిపైన ప్రయాణ నిషేధం అయితే విధించడం జరిగింది. ప్రస్తుతం ఆ యొక్క బకాయిలు చెల్లించడంతో వేల మంది ప్రవాసుల యొక్క ప్రయాణ నిషేధం ఎత్తివేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. వివరాల్లోకి వెళితే ఫోన్ లేకుండా డ్రైవింగ్ అనే దీంతో కువైట్ లో జరిగిన గల్ఫ్ ట్రాఫిక్ వారోత్సవాలలో భాగంగా వివిధ ఉల్లంఘనలకు సంబంధించి 24,230 మంది కువైటీ పౌరులు మరియు ప్రవాసుల పైన నిషేధాలను ఎత్తివేసినట్లు అధికారులు తెలిపారు. నిర్ణీత జరిమానా చెల్లించిన తర్వాత నిషేధం ఎత్తివేయబడిందని చెప్పేసి వివిధ ఉల్లంఘనలకు సంబంధించి స్వాధీనం చేసుకున్న 163 వాహనాలు మరియు 87 మోటార్ సైకిళ్లను కూడా రిలీజ్ చేశామని చెప్పేసి జరిమానాలు చెల్లించిన తర్వాత వాటి యొక్క యజమానులకు తిరిగి ఇచ్చినట్లయితే అధికారులు తెలియజేశారు. ప్రస్తుతం మనం చూసుకుంటే ఆల్ ఖైరాన్ మరియు అవెన్యూస్ మాల్లో అయితే ట్రాఫిక్ వీక్ లో భాగంగా అయితే కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ప్రత్యేక సెంటర్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్ జరిమానాలు వసూలు చేయడం జరిగింది. ఎవరి మీదైనా జరిమానాలు ఉన్నాయో లేదో 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఏదైనా మీ మీద ప్రయాణ నిషేధం ఉందా లేదా అనేది చెక్ చేసుకున్న తర్వాత మీరు ఇండియాకు వెళ్లేందుకు టికెట్ బుక్ చేసుకోండి. ముఖ్యంగా ఎవరైతే డ్రైవర్లు ఉన్నారో ఎక్కడ ఏ కెమెరా కొడతాదో తెలియదు కాబట్టి, ఎక్కడ ఏ ఫైన్ పడుతుందో తెలియదు కాబట్టి మీరు టికెట్ బుక్ చేసుకునే ముందు తప్పకుండా అయితే మీ మీద ట్రాఫిక్ జరిమానాలు ఉన్నాయా లేదా అని 1-2 సార్లు చెక్ చేసుకోండి. జూన్ లో అయితే సెలవులు రానున్నాయి కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.